గైస్ OB47 అప్డేట్ అయితే చాలా తొందరలోనే వస్తుంది. ఆ స్పెసిఫిక్ డేట్ వచ్చేసరికి December 4 కి అయితే మనకు అప్డేట్ అయితే మనకు అవైలబుల్ లో ఉంటుంది. ఈ యొక్క OB47 అప్డేట్ తర్వాత మనకు ఏమేం చేంజెస్ వచ్చాయి గేమ్ లో ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. అప్డేట్ తర్వాత ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకైతే న్యూ క్లాక్ టవర్. అప్డేట్ తర్వాత క్లాక్ టవర్ వచ్చేసరికి ఒక వీడియోలో రన్ అవుతున్నట్టయితే మనకు చాలా స్నో తో కూడినటువంటి ఒక క్లాక్ టవర్ అయితే మనకు డిజైన్ అయితే చేశారు. గైస్ ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. క్లాక్ టవర్ అయితే మొత్తం చేంజ్ అయితే చేసేశారు. OB47 అప్డేట్ తర్వాత ఒక క్లాక్ టవరే కాదు ఇంకా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకైతే స్నో స్లైడర్స్. అప్డేట్ తర్వాత నేను చూపిస్తున్నట్టు ఈ వీడియోలో రన్ అవుతున్నట్టు స్నో స్లైడర్స్ అయితే ఇట్లాంటి అప్డేట్ తర్వాత మనకైతే గేమ్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఈ యొక్క స్లైడర్ ని యూజ్ చేసి మనం ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా సులభంగా వెళ్ళొచ్చు. ఇంకా ఈ అప్డేట్ తర్వాత మనం అయితే స్లైడర్ ని యూజ్ చేసి మనం అయితే ఫ్యాక్టరీ పైకి అయితే ఈజీగా మనం అయితే పైకి ఎక్కచ్చు. ఈ యొక్క స్లైడర్ కి మ్యాప్ ని కూడా డిజైన్ చేశారు. మ్యాప్ లో వచ్చేసరికి మనం పోచినాక్ నుంచి మనం అయితే ఈ స్లైడర్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా మనం అయితే ఫ్యాక్టరీ పైకి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈ స్లైడర్ ని యూజ్ చేసి. ఈ యొక్క స్లైడర్ లో వచ్చేసరికి మనం అయితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రావడానికి కూడా మనకైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క స్లైడర్ వచ్చేసరికి ఓన్లీ స్లైడే కాకుండా మనం అయితే ఈ స్లైడర్ ని యూజ్ చేసి మనం ఎనిమి కూడా ఫైర్ చేయవచ్చు. ఈ యొక్క స్లైడర్ వచ్చేసరికి ఓన్లీ మనకు లాంగ్ మ్యాప్స్ కాకుండా మనకైతే CS ర్యాంక్ లో కూడా దీన్ని అయితే మనకు అప్డేట్ లో అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క OB47 అప్డేట్ తర్వాత నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క స్నో స్లైడర్ ని యూజ్ చేసి మనం అయితే ఎనిమి పైకి అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే రష్ చేయవచ్చు. నంబర్ 3 అప్డేట్ వచ్చేసరికి జిప్ లైన్. జిప్ లైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు OB47 అప్డేట్ తర్వాత. లాస్ట్ అప్డేట్ లో వచ్చేసరికి మనం జిప్ లైన్ వచ్చేసరికి జస్ట్ మనం వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్ళడానికి మనం అయితే జస్ట్ ఆ జిప్ లైన్ అయితే యూజ్ చేస్తుండే. కానీ అప్డేట్ తర్వాత ఇట్లా కాదు, మనం అయితే జిప్ లైన్ ని యూజ్ చేసుకొని మనం అయితే ఎనిమి కూడా ఫైర్ చేయవచ్చు. అప్డేట్ తర్వాత ఇంకో బిగ్ చేంజ్ ఏంటంటే ఈ యొక్క జిప్ లైన్ ని మనం యూజ్ చేసుకుంటా మనం అయితే రివర్స్ కూడా రావచ్చు మిడిల్ నుంచి. OB47 అప్డేట్ తర్వాత ఇదైతే మనకు సర్వర్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జిప్ లైన్ ని మనం అయితే యూజ్ చేసి మనం అయితే ఎనిమి కూడా ఫైర్ చేయవచ్చు. ఇంకా మనం అయితే మిడిల్ నుంచి మనం అయితే రివర్స్ కూడా రావచ్చు. కాబట్టి అప్డేట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఈ యొక్క జిప్ లైన్ లో వచ్చేసరికి థర్డ్ చేంజ్ వచ్చేసరికి మనకైతే యాక్సిలరేట్ ని అయితే ఎనేబుల్ చేశారు. ఎందుకంటే స్పీడ్ గా మూవ్ అవ్వడానికి. అప్డేట్ తర్వాత థర్డ్ చేంజెస్ వచ్చేసరికి మనకైతే స్నైపర్ క్రాస్ హెయిర్. ఈ యొక్క అప్డేట్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ లోని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వచ్చింది. ఎప్పుడైనా సరే మనం స్నైపర్ యూజ్ చేసేటప్పుడు మన యొక్క ఎయిమ్ అనేది మనకైతే కనిపించదు. కానీ ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ తర్వాత మనకైతే కొత్త క్రాస్ హెయిర్ ని మనకైతే ఎనేబుల్ చేశారు. ఆఫ్టర్ OB47 అప్డేట్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే మనకైతే స్నైపర్ కోసం అయితే ఒక డాట్ ని అయితే వాళ్ళైతే మనకు అప్డేట్ చేస్తున్నారు. ఆ డాట్ వచ్చేసరికి మనకైతే ఎయిమ్ కోసం అయితే మనం యూజ్ చేయవచ్చు. స్నైపర్ ప్లేయర్స్ కి అయితే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. నంబర్ 5 అప్డేట్ వచ్చేసరికి ఎలిమినేషన్ రిప్లే. ఈ యొక్క అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఎనిమి నాక్ చేసిన తర్వాత మనం ఎలిమినేట్ అయిన తర్వాత ఎనిమి మనకు ఎలా నాక్ చేశాడు అనేది మనం అయితే ఎలిమినేషన్ రిప్లే అనేది మనం అయితే చూడవచ్చు. ఎలిమినేట్ అయిన వెంటనే మనకైతే ఆ ఎలిమినేషన్ రిప్లే అనే మనకు అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకైతే ఎనిమి సైడ్ నుంచి మనకు ఎనిమి ఎలా ఫైర్ చేశాడో మనకైతే చూపిస్తుంది. గైస్ ఈ అప్డేట్ ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. గైస్ ఇంకో అప్డేట్ వచ్చేసరికి మనకైతే 6th అప్డేట్ వచ్చేసరికి ఫిస్ట్ ఫినిషర్ మూవ్. ఆఫ్టర్ OB47 అప్డేట్ తర్వాత నాక్ డౌన్ అయిన ఎనిమిని అయితే మనం అయితే ఫిస్ట్ తోటి అయితే మనం ఫినిష్ చేయవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అయితే ఎలిమినేట్ చేయవచ్చు. ఆఫ్టర్ OB47 అప్డేట్ తర్వాత 7th అప్డేట్ వచ్చేసరికి మనకైతే న్యూ క్యారెక్టర్ అయితే మనకు గేమ్ లోకి అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి కూడా. ఈ యొక్క క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ వచ్చేసరికి హ్యాకర్ టైప్ ఉంటుంది. ఈ యొక్క క్యారెక్టర్ ఎబిలిటీ వచ్చేసరికి వాల్స్ వెనకాల ఉన్న ఎనిమిస్ అయితే మనకైతే షో చేస్తుంది. ఆఫ్టర్ OB47 అప్డేట్ తర్వాత ఈ క్యారెక్టర్ వచ్చేసరికి మనకైతే గేమ్ లో చింపి పార్ దొబ్బుతుంది. మనకైతే గేమ్ లో ఇంకో చిన్న అప్డేట్ వచ్చేసరికి మనకైతే స్కోప్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క అప్డేట్ థీమ్ వచ్చేసరికి ఏంటంటే మనం గన్ లో ఎలాంటి స్కోప్ ని యూజ్ చేస్తున్నామో మనకైతే ఈజీగా మనకైతే షో చేస్తుంది. వీడియోలో రైట్ సైడ్ చూపిస్తున్నా చూడండి. అలా అయితే మనం ఏ స్కోప్ యూజ్ చేస్తున్నామో మనం అయితే ఈజీగా మనం అయితే తెలుసుకోవచ్చు. OB47 అప్డేట్ తర్వాత 9th అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మనకు స్నో మ్యాప్ అండ్ ఫ్రోజన్ లేక్. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకైతే లాంగ్ మ్యాప్స్ లో మనకైతే మొత్తం మ్యాప్స్ అన్ని అయితే మనకు స్నో తోటి అయితే కవర్ అయి ఉంటాయి. ఈ యొక్క అప్డేట్ వచ్చేసరికి మనం అయితే లాస్ట్ సీజన్ నుంచి మనం అయితే చూస్తున్నాం. కాబట్టి ఈ అప్డేట్ అయితే నాకు అంతలా ఏం మంచిగా అయితే అనిపించలేదు. నంబర్ 10th అప్డేట్ వచ్చేసరికి మనకైతే న్యూ స్కానర్ మిషన్ అయితే మనకు గేమ్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ యొక్క స్కానర్ ఎబిలిటీస్ వచ్చేసరికి మనకు ఈ స్కానర్ ని యూజ్ చేసి మనం అయితే ఎక్కడెక్కడ మ్యాప్ లో ఎనిమిస్ అయితే ఎక్కడ ఉన్నారో ఆ ఎనిమిస్ ని అయితే మనం ఈజీగా మనం అయితే చూసుకోవచ్చు. OB47 అప్డేట్ తర్వాత ఈ 10 అప్డేట్స్ మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి మీరైతే కామెంట్ చేయండి. OB47 అప్డేట్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పార్ట్ 2 అని మీరైతే కామెంట్ చేయండి. పక్క పార్ట్ 2 అయితే నేను చేస్తాను. ఏం లేదు భయ్యో, ఇంత దూరం వచ్చావంటే వీడియో నచ్చే ఉంటది. కాబట్టి వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో భయ్యో.